సార్ మహేష్ మీరు మీ అందరితో కాదు వాతావరణం రవీంద్ర తర్వాత బాగా సంబంధించి పవన్ నాడు నమస్కారం. పోలీసు సైనికులు అందరూ పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ పత్రికా సమావేశాన్ని ఏర్పాటు చేయడానికి కారణం జగిత్యాల పట్టణంలో అదేవిధంగా నియోజకవర్గంలో నిరంతరంగా పనులు జరుగుతున్న సందర్భంలో మన రాయకల్ల కొంత నాయకులు కావచ్చు, జగిత్యాల కావచ్చు, సొంత లాభం కోసమే పనులు చేస్తున్నారని చెప్పి 2-3 సార్లు మాట్లాడింది. మరి సొంత లాభం కోసం అని చెప్పి మాట్లాడు ఒకే రాజకీయాలలో అవి ఉంటాయి. రెండవది, ప్రజలకు సరైన సౌకర్యాలు ఏర్పరచడానికి, రోడ్లు వేసడానికి, మౌలిక వసతులు ఏర్పాటు చేసినప్పుడు వాటిలలో కూడా కొన్ని పొరపాటు జరిగినట్టు మాట్లాడడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ మధ్యకాలంలో వాస్తవానికి ముఖ్యమైన రోడే వారు మాట్లాడినట్టు సీనియర్ నాయకులు మాట్లాడినట్టు అది ముఖ్యమైన రోడే. ఎల్ఎల్ గార్డెన్ నుంచి అటు ధన్వంతరి టెంపుల్ పక్కన రాయరా గుట్రాజేశ్వర స్వామి దగ్గర చాలా రోజుల నుంచి పెయింటింగ్ ఉండింది. 60 ఫీట్లు అని చెప్పి ప్లాన్ చేసిండ్రు. సమస్యలు లేని చోట కొంత సిమెంట్ రోడ్డు నా హయాంలో కూడా వేయడం జరిగింది. హయాం అంటే నేను శాసనసభ అయిన తర్వాత ఇంకా ముందుకు ఒక ₹1 కోటి వేద్దాం. తులసినగర్ ఆ ప్రాంతం నుంచి నీళ్ళు వస్తాయి, అక్కడ ఒక కల్వర్ట్ కూడా ప్లాన్ చేసి 7 మీటర్లతోటి రోడ్డు పెట్టాం, 20 ఫీట్లది. ఆ సందర్భంలో సీనియర్ నాయకులు సందర్శించడం, నేను 7 ఫీట్లు పెడతారా, 60 ఫీట్లు వేయాలి, చిన్న బ్రిడ్జ్ పెడతారా, పెద్ద బ్రిడ్జ్ పెట్టాలి. ఈరోజు ఏదీ లేదు. అసలు ధర్మసముద్రం నీళ్ళని ఇటే వస్తాయి. అసలు ధర్మసముద్రం నీళ్ళు ఎటుకెళ్ళి ఎటుపోతాయో తెలియని పరిస్థితి ఏర్పడ్డది. కాదు సరి అయిన ప్రణాళిక లేక, అధికారుల తప్పే కావచ్చు. ఒక సరి అయిన ప్రణాళిక లేదు, లేఅవుట్లు లేవు. వీళ్ళందరూ కూడా పాత్రికేయ మిత్రులు ఉన్నారు, అందరూ కూడా యువకులు. వేదిక మీద కూడా పెద్దలు ఉన్నారు, యువకులు ఉన్నారు. నేను చాలాసార్లు చెప్తా ఉంటా, నా తర్వాత నా కుటుంబం వాళ్ళు జగిత్యాలలో ఎవరు ఉండేవాళ్ళు లేరు. నేను కూడా పిల్లని కాదు, బిడ్డ పెళ్ళి అయిపోయింది, మన్మరాలు వచ్చింది, వాళ్ళ అనితీరులు ఉన్నోళ్ళే. ఇక్కడికంటే ఎక్కువ వస్తుంది నాకు బయట. చాలాసార్లు చెప్పిన, ఎలక్షన్లప్పుడు చెప్పిన, తర్వాత చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉన్నా. మరి ముందు తరం వాళ్ళు ఇక్కడ యువకులు చాలామంది ఉన్నారు, అన్ని వాడకట్ల నుంచి. పాత్రికేయ మిత్రులు అయితే అంతరికి పడాలి. ఒక్కసారి మీరే వెళ్ళి ధర్మసముద్రంకి వెళ్ళి చింతకుంటకి వచ్చే కావచ్చు, కర్ణాటకకి వెళ్ళి చింతకుంటకి వెళ్ళి వచ్చే కావచ్చు. కర్ణాటక అంటే విధులు కావచ్చు, ఎందుకంటే నేను పుట్టి పెరిగింది అంతా కూడా జగిత్యాల అంతర్గామ విలేజ్. అంతర్గామ రాపురం గుట్టలకి వెళ్ళి అంతర్గామకి వస్తే అంతర్గామకి వెళ్ళి ఆశించారు అందరూ. అది రైల్వే దాంట్లో పోయింది. లింగం చెరువు, కర్ణంకుంట, వాడికి వెళ్ళి చింతకుంటకి వెళ్ళి కళ్ళపల్లి చెరువు, అట్లా పోతాయి. ఇవన్నీ కూడా ఎక్కడికక్కడ ఆక్రమణ. ఇవన్నీ నేను రాజకీయాలకు వచ్చి వాస్తవానికి 2014 చివరి వచ్చినా కానీ నేను గెలిచింది ఎప్పుడబ్బా 2018 డిసెంబర్. 2020 జనవరి వరకు మున్సిపాలిటీలు ఎవరున్నారండి? జీవన్ రెడ్డి గారు తమ్ముడు భార్యనే కదా. 2020 జనవరి వరకు ఇది ఏంది, ఇది 26 జనవరి నడుతుంది.
అంటే 6 ఏళ్ళే. 6 ఏళ్ళలో మున్సిపాలిటీ వచ్చినాక ఏం జరిగింది? 3 నెలలు అయిందో లేదో 2 సంవత్సరాలు కరోనా. ఆలోచించడానికి అసలు చాలా తప్ప. చేసి చెప్తాం అంతే తప్ప చేసి చెప్పుకోలేదు. వాళ్ళు చేసి వాళ్ళు చెప్పుకోవాలి, మనం చేసి మనం చెప్పుకుంటాం. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పనులు కాలేదు అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కలిసి ఇప్పుడు పనిచేస్తున్నాం. వెజిటేరియన్ మార్కెట్ గురించి, ఎల్ఎల్ గార్డెన్ రోడ్ గురించి మంత్రి చేసిందంటే వాళ్ళకి జరిగేది ఇది. ఇవాళ నేను మాట్లాడితే ఎట్లుంటుంది? మరి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది, ఇంకా బిల్లులు ఇవ్వలేదా? ఇప్పుడున్న ప్రభుత్వాన్ని నిలదీస్తే అదే ప్రభుత్వంలో మొన్నటిదానికి ఎమ్మెల్సీగా ఉన్న వారికి కూడా మచ్చనే కదా. దీని మీద మరి వివరణ తీసుకోవద్దా? ఏం జరుగుతుంది వెజిటేరియన్ మార్కెట్లో? మరి పక్కనే ధర్మపురులు ఏమైంది, పొరుట్ల మెట్పల్లి ఏమైంది? బాధ్యత ఉంటుంది కదా మనకు కూడా. ఆ రోడ్డు విషయంలో మరి ఏమైనా సమస్యలనే ఆలోచన చేయాలి. యావర్ రోడ్డు మీద మాట్లాడతారు, ఎమ్మెల్యేనే బాధ్యులు. మీరే రాసిన పత్రికల యావర్ రోడ్ డిలేకి ఎమ్మెల్యే బాధ్యులు. యావర్ రోడ్ చూస్తే అవుతారు. యావర్ రోడ్ అంత ఎంతో ప్రభుత్వం కాడ నేను చేసిన. ఇంకా వాణి టాకీస్ కాడ ఇప్పుడు పోయి చూడరు. గణేష్ భవన్ దాటాక వాణి కాలేజ్ వాణి వాళ్ళ మూల మీద రామచంద్రన్ గారు ఇల్లు కూలగొడితే 40 ఏళ్ళ కింద కూలగొడితే ఇప్పటికెళ్ళి మట్టి గోడలు అక్కడ రంజన్లు తడకలు అట్లే పెట్టున్నాయి. నేను వచ్చింది ఎప్పుడు రాజకీయాలు ఇప్పుడు చెప్పిన కదా ఇంతకుముందే. మున్సిపాలిటీ కొంతవరకు నా కంట్రోల్కి వచ్చింది. 20 తర్వాత వచ్చినాక కరోనా దాటినాక మున్సిపాలిటీలో రాజకీయ సంక్షోభం, అటెన్కి ఎలక్షన్లు, అటెన్కి ఆ ప్రభుత్వం మారడు. ఎప్పుడు పోరాటమేలా, ఎప్పుడు బండ వేసి నీరేసుడేలా, పనులకి చేసుకుంటూ పోతే సంత లాభాలు. ఈ ఎంతవరకు కరెక్ట్? ఇలా నేను అడుగుతున్నా. ఎమ్మెల్యేనే కారణం అని చెప్పి పెద్ద మనిషి అన్నాడు కాబట్టి, సీనియర్ నాయకులు అన్నారు కాబట్టి ఊరికి నన్ను తిడితే పెద్ద మనిషి అంటుండే. పెద్ద మనిషి అనుకుని సీనియర్ అన్నారు అంటారు. నేనంటే అభిమానం ఉంటుంది. ఊరికి వాడు వీడు అని అంటూ ఉంటాయి నన్ను పేరు పెట్టకుండా. ఏది ఒకరికొకరు వయసు పెద్ద అయినా చిన్న అయినా రాజకీయాలు ఉన్నప్పుడు గౌరవించుకోవాలి. ఆ సీనియర్ నాయకులు ఇప్పుడు నాకు యాదృచ్ఛికంగా పెద్ద అయినా నచ్చింది. ఎందుకంటే మనసులో అది ఉన్నది పోవాలి. వారు తగ్గించుకుంటే నేను ఏం చేయాలి? వారు చిన్నగా వేసుకుంటే ఏం చేయాలి? చిన్నప్పటికెళ్ళి తెలిసిన వాళ్ళు వారికి తెలుసు నాకు రాజకీయం గురించి నాకు ఎంతో తెలుసు, ఎంత రాజకీయ కుటుంబం అని. మొన్ననే వారే చెప్పింది మీ మీడియా ద్వారా ఎల్ఎల్ గార్డెన్లో నేను చొక్కరావు గారి నేతృత్వంలో జాయిన్ అయినా. ఆయన వారు నాకు ఎంత దగ్గర తెలియదా? ఎవరితో ఏడుకుంటుంటాడు తెలియదా? చొక్కరావు గారు ఎక్కడ ఉంటుండే, ఎంత దగ్గర చుట్టాం. డాక్టర్ గురువారెడ్డి తనకి ఎట్లా చుట్టామో మన అనగంతే. అందరు గురువారెడ్డి గారు వాళ్ళ భార్య వారికి దగ్గర బంధువు అనుకుంటారు. ఇంకా నాకు ఉల్టా బిడ్డను కూడా నాకే ఇచ్చింది. మరి వారి హయాంలో కాలేదా? టౌన్ హాల్ ఎప్పుడైంది? అంగడిగద్దరు ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ కాదా? మున్సిపల్ ఆఫీస్ మానే కూర్చున్నది, చెల్లె కూర్చున్నది, ఐడిఎస్ఎఫ్టీ ఫండ్స్ కాదా? వాళ్ళు తెలియదా ఫండ్స్? అన్ని మన జైత్యాలంతా మనమే చేసామా? మన కేంద్రం ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ స్మాల్ అండ్ మీడియం టౌన్స్ కింద సెంట్రల్ ఫండ్. కాబట్టి అభివృద్ధి అనేది అందరి హయాంలో అయింది, వారి హయాంలో కూడా అవుతుంది. కానీ ఇప్పుడు ప్రభుత్వంతో కలిసి చేస్తుంటే ప్రతిదానికి వంకలు పెడితే కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ నిధులు కావచ్చు, మరి వారు కూడా రోడ్ల మంత్రి ఉంటుంది. చలిగల ఎన్ని యాక్సిడెంట్లు అవుతుంటే చలిగల రోడ్ గాంధీనగర్ వాళ్ళు చేసామా లేదా? అదైతే ఎవరికి ఏ రాజకీయ నాయకులు తెలియదు. నేను ఓన్లీ ఆఫీసర్ల ద్వారా వేసుకొచ్చిన ఒక శాసనసభ్యులు ప్రిపేర్ చేసి రాజకీయాలకు అతీతంగా పని చేసాం చెప్తాం. తిప్పల పెడత కూడా చేయాలనుకున్నాం. అక్కడ వాళ్ళు ఒప్పుకోలేదు అధికారులు. అప్పుడు ఎంపీ గారు సహకారం తీసుకున్నా చెప్తుంది. వాళ్ళ బీజేపీ నాయకులను విమర్శించడం స్థానికులకు చెప్తాను. ఎంపీ గారి సహకారం కూడా తీసుకుంటే ఇవాళ వాస్తవానికి అనంతరం బ్రిడ్జ్ ఎప్పుడో చేయాలి. రోడ్ల మంత్రి ఉన్నప్పుడు శిలాపలక వేసేటట్టు కొట్టుకపోయింది, ఇప్పటికి అడ్డం పడుతుంది. అది చేద్దామంటే బైపాస్ రోడ్ వస్తుందని చెప్పి అబ్జెక్షన్ చేశారు. అట్లీస్ట్ ఈ తిప్పనపేట దాటదాకా చేయండి, చాలా మంది చనిపోతారని ఎంపీ గారు మేము పోయి పదే ఉండి ఎంపీ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు, ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడ ఆఫీసర్స్ ఉంటారు, కొంచెం మరి మీరు తిరిగి చేయండి అంటే ఆఫీస్ ఎక్కినాం. ప్రతి ఎన్హెచ్ఏ ఆఫీస్కి పోయినాం. దాని ప్రాజెక్ట్ డైరెక్టర్ మంచిర్యాల ఉంటారు, తెలుసుకొని మాట్లాడినా. ఫోన్లలో 10 సార్లు మాట్లాడినా 10 సార్లు ఉత్తరాలు రాశాం. ఇవాళ రకంగా నా వంతుగా ఏం చేయాలో అంత కొంత వేస్తా ఉన్నాం. 14 జోన్లలో పర్మిషన్లే రాకపో ఈయనే బట్టి వాడుకుంటుంది. ఎవరికైనా పర్మిషన్లు వచ్చినాయా? వాళ్ళకి వెళ్ళి రోడ్ అని చెప్పి కొంచెం వాడకెళ్ళి కనబడ్డది. వెనకాలనే సీనియర్ కౌన్సిలర్ కూడా ఉంటారు. మా అన్న ఏరియా ప్రాంతం కూడా వాళ్ళకు ఎవరికి తెలియకుండా మాస్టర్ ప్లాన్లో తప్పుడే అదంతా కూడా డిలీట్ చేయించిన.
అలాగే రోడ్ ఉందా అసలు వాస్తవానికి మొత్తం వీళ్ళే అన్నది తెలియదా? అట్లనే ఇప్పుడు అయ్యే మెడికల్ కాలేజ్ ఎదురున్న దిక్కు ఎవరికైనా పర్మిషన్లు ఉన్నాయా ఆడ? ఇప్పుడు గాయత్రి బ్యాంక్ అయినా ఇక్కడ బీకేపీ ముందట, కొండాల గార్డెన్ ముందట ఉన్నాయా? విజయపూర్లో ఇచ్చే పరిస్థితి ఉందా? ఇస్తే తప్పుడు పర్మిషన్ లేదు తమరా. అవన్నీ కూడా రైల్వే జోను, ఇండస్ట్రియల్ జోను, శంకులపల్లి అంతే, శంకులపల్లి కూడా అంతే. ఇట్లా కృష్ణనగర్లో కూడా అదే పరిస్థితి ఉంది. 2 రోడ్లు అసలు బైపాస్ రోడ్డు పర్మిషన్ లేకుండా కట్టడమే. అంటే ఇవన్నీ నాతో అయినంతగా నేను చేసుకొచ్చిన అప్పుడున్న ప్రభుత్వంలో నాకున్న అవగాహనతో. దరూర్ తాటిపల్లి రోడ్డు భయా అంతర్గా 10 ఏళ్ళు బంద్ ఉండే. మరి ఈ మార్కెట్ 2 ఏళ్ళు బంద్ ఉంటే మాట్లాడుతున్నారు. 10 ఏళ్ళు రైల్వే గేట్లు బంద్ ఉండే. మరి నేను ఏమన్నా చెప్పండి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వమే. రైల్వే మంత్రి మాజీ ముఖ్యమంత్రి గారు కొడుకే. అప్పుడు ఎన్నైనా ఓపెన్ చేయించారు. రైతు బజార్ ఎన్ని ఏళ్ళు బంద్ ఉండే, ఎన్ని సంవత్సరాలు బంద్ ఉండే రైతు బజార్. అంటే గట్టిగా పని చేస్తున్న సందర్భంలో ప్రతి దాంట్లో విమర్శించుడు అడ్డం. కానీ ఏమవుతుంది, కొందరు అడ్వాంటేజ్ తీసుకుని ఇప్పుడు కోర్టుకు పోయి ఇప్పుడు ఏమైనా ఎల్ఎల్ గార్డెన్ వర్క్ డిలే. ఆడ వెజ్ నాన్ వెజ్ మార్కెట్ గురించి మాట్లాడితే ఇది 10 సార్లు సిమెంట్ పెట్టుకున్నారంటే పంపించండి, నాకు 9 కోట్లు రావాలి. మీరు దీవంటి ఇప్పుడంటే ఇప్పుడు తీస్తా అంటుండు, నేను చెప్తే ఇస్తా అంటుండు. కానీ చెప్తున్నా వాడు ఎప్పుడే ఇచ్చుకోవచ్చు. ఎందుకు ఇవ్వడు? ఒక కాంట్రాక్టర్, ఒక మాజీ మంత్రి ఎప్పుడైనా ఇవ్వడు. కానీ పట్టిన ఏదో కాంట్రాక్టర్లు దాంట్లో మళ్ళీ స్వలాభం అన్నాడు. ఏ స్వలాభం ఉంటుంది? జగిత్యాల మాస్టర్ ప్లాన్ చేస్తే స్వలాభం ఉంటుందా? గొల్లపల్లి రోడ్డు పెద్దగా చేద్దామన్నా వారు ఎట్లా చెప్తాడు? కైసా కత్తే దేకింగ్ అన్నాడు. ఎట్లా ఎవడతాడో చూస్తా అన్నాడు. వాడు కాంట్రాక్టర్ అంటే మారిపోయాడు. ఇది వాస్తవం. ఆ కాంట్రాక్టర్ పోతే మళ్ళీ వాళ్ళని పట్టుకొని చేయించి అలా పేదోళ్ళకు రోడ్డు పెద్దగా అయిపోయింది. గొల్లపల్లి రోడ్డు పేదోళ్ళకు డబ్బాలు వేయించి ఇచ్చినాం, వాళ్ళు బతుకుతున్నారు. మాస్టర్ ప్లాన్ అంటే రైతులకు నష్టం అవుతుంది అని చెప్పి అరే అది క్యాన్సిల్ చేసినాం, మార్పు చేద్దాం. అది అసలు మాస్టర్ ప్లాన్ ఫైనలే కాదు, గందరగోళం చేసిరు. ఎవరు చేసినా అందరూ తెలుసు. ఈ ద్వారా అందరూ చూసిన టీవీని. ఇలా మాస్టర్ ప్లాన్ లేకపోతే ఇప్పుడు బైపాస్ రోడ్ మీద అందరూ ముందర కట్టబడి 100 ఫీట్లు తెద్దామంటే ఇలా పట్టాలు జోన్లు చేసినప్పుడు కదా 50 రోడ్డు 100 ఫీట్లను తీసుకొచ్చింది. అంతకుముందు 80కే ఉండే, 100కి చేసింది నేనే. ఇప్పుడు చూస్తే వెళ్తలేదు విజేత, రిలయన్స్, హ్యాపీ షోరూమ్, ఇంకేమో కొత్త కొత్త అన్నీ వెనకపోతుంది. ఎంతో అంత నా వంతుగా ప్రయత్నం జైత్యాలంతా నేనే చేసినా అని ఇక నాకు తప్ప ఇంకోళ్ళకి పేరు రాలేదు కొందరు అనుకుంటే ఎట్లా? ఇప్పుడు నేనున్నా, నేనే చేసినట్టు ఎట్లయితుంది? నాకంటే ముందు చాలా చేసారు, ఇంకా ముందు కూడా చేశారు. దరూర్ క్యాంపు అవన్నీ ఎవరు చేశారు? వీళ్ళు చేశారా? అన్ని మా జైత్యాల నియోజకవర్గం అంటే నేను లేకపోతే ఎవరు చేయలేదని మాట్లాడుతుంటే అది నాకు ఎవరైనా చెప్పలేదు. ఇవాళ ఏమవుతుంది, దీనివలన పనులు ఆగిపోతుంది. ఇవాళంటే కాంట్రాక్టర్ సొంత లాభం. అరే మా బిఆర్ కాంట్రాక్టర్ బాబు పెద్ద కాంట్రాక్టర్ మహబూబ్నగర్ జిల్లాలో వాళ్ళు. మరి ఆయన పెద్ద కాంట్రాక్టర్ అయ్యేపటికే 2008లో అన్నవాళ్ళు చైర్మన్ ఉన్నప్పుడు నూకపల్లిలో ఇంద్రమీన్లో మొదలుపెట్టి ఎక్కడెక్కడ ఆగిపోయినాయి కదా. మనం ఆగిపోయాక నేను పాలు ఓడిపోయాను. ప్రభుత్వం ఉండే 9 పట్టాలు ప్రభుత్వం ఉండే, ఒక్క ఇల్లైనా కంప్లీట్ చేయించారా? పట్టాలు అయిపోయింది. వారే గెలిచారు, నేను ఓడిపోయినా. సీనియర్ నాయకులు గెలిచారు, నేను ఓడిపోయినా. గెలడని అప్పుడున్న ముఖ్యమంత్రి దగ్గర పోయి మరి డబల్ బెడ్రూమ్ అంటారు. నేను 4000 ఆపిన, 4000 ఇవ్వని అడిగిందా? నేనే కదా కవిత మేడంకి చెప్పి సీఎం గారి దగ్గర పోయి, అప్పుడు కేసీఆర్ గారి దగ్గర పోయి చెప్తే నీకు జాగా ఎక్కడ ఉందా అంత అంటే సార్ అక్కడ ఇట్లా తీసుకున్నారు, ఇక కొన్నదాని గురించి మాట్లాడదలుచుకోలేదు. అది మన నియోజకవర్గం రాదు. కానీ ఎందుకంటే కేసీఆర్ గారికి అనుమానం తెలుసు, మనది కాదు కదా అని చెప్పి అంటే సాటిస్ఫై కాలే. కవిత మేడం న్యాక్ సెంటర్ తీసుకుపోతూ అసలు తవ్వలేదు. ముళ్ళపొదలు న్యాక్ సెంటర్లో ప్రోగ్రాం పెట్టారు. ఎంపీగా ఆడి తోలకపోతే అన్ని ముళ్ళపొదలు పెరిగి ఘోరంగా ఉండే. ఇట్లున్నదమ్మా ఇట్లా చేయించునంటే ఏ మాట కామాట మేడం గారు మళ్ళీ సీఎం గారికి చెప్పి కేసీఆర్ గారికి చెప్పి వాళ్ళ తండ్రి మంజూరు ఇప్పించాక ఒక కాంట్రాక్టర్ వచ్చాడు 2018లో. ఎవరి శిలాఫలకాలు ఎవరి పేరు ఉంది? జీవన్రెడ్డి గారి పేరే ఉంది, విజయలక్ష్మి గారి పేరే ఉంది, కవితమ్మ పేరు ఉంది, కేటీఆర్ గారు. 2018లో వచ్చాడు, మొదలు పెట్టాడు, పోయాడు. మళ్ళీ ఎవరైనా మాట్లాడారు దాని గురించి? 19 సంవత్సరం అంతా కూడా పని జరగలేదు. నేను గెలిచినాక దాదాపు 10-11 నెలలకు మళ్ళీ కవితమ్మ దగ్గర ఈ లోపల కవితమ్మ ఓడిపోయింది. ఆ వారి బాధ, రకరకాల అభాండాలు మా మీద వారిని ఓడించారు.
వారి ప్రోత్సాహంతో రాజకీయాలు టీఆర్ఎస్ పార్టీలకు వచ్చిన నాకు కులం ఒక్కటి కావచ్చు కానీ పెద్ద సుట్రికం లేదు. టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ అనేది నేను విన్నాడు కేటీఆర్ గారి దగ్గర ఇప్పటికి కూడా కూర్చొని కాఫీ తాగలేదు. కేటీఆర్ గారు నాకు ఎన్నో కూర్చొని కాఫీ తాగాను. అయితే ఇంత భోజనం పెట్టింది ఆ రిజర్వ్ గారి దగ్గర ఇంత టిఫిన్ చేసినా కానీ విన్నారా నాకేం పరిచయం లేదు. కవిత గారు వారే కదా నాకు తీసుకెళ్ళి ఇప్పటికి కూడా చెప్తారు అయిపోయింది. అప్పుడు రకరకాల అబాండాలు వేసిన కవితమ్మలు మేమే ఎమ్మెల్యేలో ఓడగొట్టాం. ఇది కూడా కొడతామా వార్త అంత శక్తి ఉందా? ఒక ముఖ్యమంత్రి బిడ్డకు అడ్డపడే శక్తి అంత గొప్పల మీదగా మంచిగానే ఉంటుండే. నాకు నేనేది అంత శక్తివంతుని అనుకోను. బలహీనుండి కాకపోవచ్చు కానీ బలహీనుండి కాదు, కొట్లాడ కావచ్చు భయపడా, కానీ అట్లా నష్టం చేసేవాళ్ళం కాదు. తర్వాత మేడం మెల్లగా పోయి కలిసి మేడం ఆ కాంట్రాక్ట్ వెళ్ళిపోయాడు, మనం ఎట్లా చేయాలని చేసి రవినాయక్ గారు కలెక్టర్ ఉన్నప్పుడు మా బావగారికి మంచి మిత్రుడైన గౌరీశంకర్ అత్యధిక డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టారు తనప్పుడు రాష్ట్రంలో. ఆయన ఫ్రెండ్ అయితే తీసుకొచ్చి మహబూబ్ నగర్లో మా బావాల ప్లాంట్ ఉంటుంది, బీటీ ప్లాంట్, క్రషరు, టిప్పర్లు అన్ని మనం అమ్ముకున్నారు. కానీ ఆ పక్కకే 2500 ఇండివిజువల్ ఇల్లు కట్టిన డబుల్ బెడ్రూమ్ యూనిట్పల్లి అంటారు మహబూబ్ నగర్ వాళ్ళ కోసం. ఆ కాంట్రాక్ట్ను తీసుకొచ్చి 60 కింద ఇప్పిస్తే మొదలుపెట్టాయని కరోనా వచ్చింది. లాభమా నష్టమా నేను మాట్లాడా కానీ బిల్లులు ఎంత ఆగిపోయినాయి అనేది ఒకనాడు నా మిత్రుడు నాకు యువకుడిగా నా ఇంటి ఉంటే మాజీ జడ్పీ చైర్మన్ గారు భర్తకు నా ఇంటికి భోజనానికి వచ్చినాడు. ఆ కాంట్రాక్టర్ చెప్తున్నాడు ఇన్ని కోట్ల రూపాయలు ఆగిపోయినాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయని మాట. ఇక్కడ కుటుంబ సభ్యులాగానే ఉంటుండే సురేష్, అందరు తెలుసు దేవ సురేష్. తర్వాత రాజకీయాలు మారుతుంటే అంతా వేరే విషయం. తనప్పుడు చెప్పుకున్నాడు నా ముందు నా భార్య సైడ్కి వెళ్ళి వాళ్ళు ఎంత పెద్ద ఇది బోయినపల్లి ఫజల్ 2 గ్రామాలలో వాళ్ళ పాతిళ్ళు తెలియదు అయింది. అందరికి తెలియకుండా సీనియర్ నాయకులకైతే తెలుసు. కాబట్టి ఈ రకంగా అనడం కొంచెం ఇబ్బంది ఉన్నా కానీ రాజకీయాల కోసం వచ్చినప్పుడు ఇక మొత్తం కూడా అట్లనే నడుస్తున్నది. కానీ కొన్ని చోట్ల ఇట్లాంటి ఒరవడి వల్ల ఏమవుతుందంటే కొత్త నాయకులు కూడా ఒకరి మీద ఒకరు బుద్ధలు అనుకుని ఇవన్నీ కూడా జరుగుతాయి. దయచేసి ఈ సందర్భంలో జగిత్యాల ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, జగిత్యాల పట్టణం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తూ ఉన్నాం. రాజకీయ కూటమిలోకి వచ్చినాం, రాజకీయ ఇంట్రెస్ట్ తోటి వచ్చినాం, విస్తృతంగా సేవలు చేయొచ్చు అని వచ్చినాం, సేవ కోసమే వచ్చిన రాజకీయాలకు విస్తృతంగా సేవలు చేయడానికి వచ్చిన డాక్టర్గా కూడా చేసినాం. నా బాలపల్లిలో పరామర్శకోగానే నాకు అన్నం చేసినామని ఒకరు వచ్చింది, చేయమని ఒకరు వచ్చింది, అది లెక్క కాదు, ఇంకేదో కానీ విస్తృతంగా సేవ చేయవచ్చు. అలా చేస్తున్నాం. నాణ్యమైన పనులు అంటే ఎట్లుంటే చూపెట్టాం, పార్కులు అంటే ఎందుకు పెట్టినాం, డబల్ బెడ్రూమ్ అనేది రాష్ట్రంలో ఎక్కడ కట్టడానికి కట్టినాం. పెద్దలు ఇచ్చింది కావచ్చు అంటారు, పెద్దలు ఇచ్చినా మరి ఇక్కడ కట్టాం కదా, పక్కన కట్టలే కదా, కోరుకోమంటారు. నా వంతుగా ఉన్న అనుభవంతో నిరంతరం పనిచేసుకుంటా ఉంటున్న సందర్భంలో విమర్శలు సద్విమర్శలు ఉండాలి, సూచనలు ఉండాలి. అధికారులు కూడా మాట్లాడకుండా ఉండే విధంగా చూడద్దు. ఇంకో మాట్లాడతారు మున్సిపాలిటీలో అవినీతి ఇంతమంది సస్పెండ్ అయ్యారు. మరి నేను అధికార పార్టీ దిక్కున్నా, నిజంగా నాకేమైనా సంబంధం ఉంటే ఏసీబీ వాళ్ళు వస్తారా, వాళ్ళు సస్పెండ్ అవుతారా? నాకు సంబంధం లేదు కాబట్టి వాళ్ళు జైలుకి అయ్యారు. తెలుసో తెలియదు, నేను కౌన్సిల్ మీటింగ్లో చెప్పిన ఒకనాడు, మీరు ఇట్లా చేస్తున్నా అంటే ఉద్యోగాలు పోతే జైలుకి పోతారు, మందిని మూచకూరు అని చెప్పిన. అలాంటే పోయింది. వాళ్ళు చేస్తున్న అవినీతి నా దృష్టి కూడా వచ్చింది చెప్పినా నేను, మీ ఉద్యోగాలు పోతాయి జైలుకి పోతారు అని చెప్పినా నేను. అలాంటే పోయింది. దాంట్లో నా భాగస్వామ్యం ఉంటే వాళ్ళు జైలుకి ఎట్లా పోతారు, వాళ్ళ ఉద్యోగాలు ఎట్లా పోతాయి? నేను పోయి వాళ్ళు రీఇన్స్టేట్ చేస్తామని తగ్గిస్తుంది, ఉద్యోగాలు పోకుండా చూస్తుంటే. ఏసీబీ అంటే ఏముంటుంది, పోలీసు వాళ్ళే. ఇదే మన పనిచేసిన సిఐలు డిఎస్పీలు గాలే ఉంటారు. కరీంనగర్ డిఎస్పీ ఇంకా డిఎస్పీ మనకు తెలియదు. విజిలెన్స్ వాళ్ళు మాకు తెలియడం లేదు, ట్రైన్ ఎక్కలేదా. విజిలెన్స్ అంటే ఏముంటుంది, గదే పోలీసు ఇదే అధికారులు ఉంటారు. ఏ శ్రీనివాసరావు, తిరుపతో, వీరారెడ్డో ఎవరో ఉంటున్నారు. కానీ నిజంగా కుమ్ముక్కు అయితే అధికారులు జైలుకి ఎట్లా పోతారు? అలా నేను లేని వాడే జైలుకి మళ్ళీ ఏం కావాలి. కాబట్టి వ్యక్తిగత కక్షలతోటి మనం చేయించాము.
చేసేదాన్ని ఆపేది లేదు. అవినీతికి ప్రోత్సాహం చేయం. అనవసరంగా పొద్దుగా లేస్తే విజిలెన్స్ ఎంక్వైరీ ఇది అది అని చెప్పి ఇబ్బంది పెట్టాం కాంట్రాక్టర్లను కానీ అధికారులను కానీ. బట్ అవినీతి ఉంటే మాత్రం అధికారులు తీసుకునే చర్య చట్టపరంగా ఉంటే దానికి కూడా ఎప్పుడు కూడా అడ్డం పోవు కాబట్టి చేయట్లేదు. ఈ వస్తున్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంలో నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తూ నిరంతరం అభివృద్ధి చేస్తున్న ప్రక్రియలో ఇవాళ చూసాం. ఫస్ట్ వాళ్ళలో కంప్లీట్ అయింది, రోడ్ అయిపోతుంది, బైపాస్ రోడ్కు. చిన్న కాంట్రాక్టర్లు 15th ఫైనాన్స్ కానీ జనరల్ ఫండ్ కానీ అవన్నీ కూడా చిన్న కాంట్రాక్టర్లు చేసుకోవచ్చు. అది కూడా వివరణ ఇస్తా ఉన్నా. యుఐడిఎఫ్లో 5 కోట్ల కంటే తక్కువ టెండర్ పిలవరాదు. ఇప్పుడు 62 కోట్లు అయింది కదా, చిన్న చిన్న పిలవరాదు. ఇలా రాయకల్లో కూడా టెండర్లు ఉన్నాయి, ఏమనండి ఆన్లైన్లు ఉన్నాయి. జగిత్యాలు ఇంకా 30 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. రోడ్లే ఒక 20 కోట్ల ఆన్లైన్లు ఉన్నాయి. కాంట్రాక్టర్లు 1-2 కోట్ల కూడా ఉన్నాయి, చేయొచ్చు స్థానిక కాంట్రాక్టర్. మరి ఇన్ని 60 కోట్లు వచ్చినప్పుడు 5-5 లక్షలే పెట్టాలా? అట్లా పెడితే ఇంజనీర్ల పని అదే పని అయిపోతుంది. ఎస్టిమేట్లు, టెండర్లు, ఎల్ఓఏలు, అగ్రిమెంట్లు, వాడు చేయకపోతే నోటీస్ ఇచ్చుడు. ఇప్పుడు పేద వాళ్ళ కోసం గొల్లపల్లి రోడ్డు కాడ ఏదైతే కట్టినామో అట్లా ఇంక 25 కట్టాలి. ఈ జగిత్యాలో కాంట్రాక్టర్ పేరేం చెప్పాలి నేను మనకి ఏసీ స్టార్ట్ చేయకపోతే 3 నోటీసులు ఇచ్చినాక ఇప్పుడు 2 రోజుల కింద మొదలుపెట్టిండు. లేకపోతే ఆ సివిల్ హాస్పిటల్ కాడ పోయిన వాళ్ళు పాపం ఇదికి పోయిన వాళ్ళకి ఇప్పటికీ డబ్బాలు పడుతుండే. ఇదే సందర్భంలో చెప్తా ఉన్నా, చేపలు అమ్ముకునే వాళ్ళు కొందరు వాస్తవానికి లోపల అమ్ముకోవాలి, చేపలకి తయారు చేసాం అని అన్నప్పుడు చాలా